ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. బిజినెస్ పనులు కాసేపు పక్కన పెట్టి దగ్గరుండి నువ్వే ఈ పెళ్లి జరిపించాలమ్మా. తప్పకుండా ఆంటీ. పెద్దవాళ్ళని నిల్చోబెట్టే మాట్లాడుతున్నారేమిటి మిస్ రోజీ? అంకుల్, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటానే బీడీ అని, ఈవిడే. ఇప్పుడే పరిచయం చేసుకున్నామమ్మా. అలాగా, కూర్చోండి. బీడీ ఎవరనుకున్నావు? మదన్ వాళ్ళ పేరెంట్స్. ఐసీ. టీ తీసుకోండి. అవునండి, మీరిద్దరే వచ్చారే? సరళ ఇంట్లోనే ఉండిపోయింది, మదనేమో నీకు తెలిసిందే కదమ్మా, అలవాటు ప్రకారం మా కాలనీ లైబ్రరీలో సెటిల్ అయిపోయాడు. మీరిక్కడికి వస్తున్నట్టు మదన్తో చెప్పారా? చెప్పడం అయితే చెప్పాం గాని ఆ విషయాలకే తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. వెళ్దామా? ఇంకా పంచాల్సిన కార్డులు చాలా ఉన్నాయమ్మా, వెళ్ళొస్తాము. ఓకే అంకుల్. పద పార్వతి, వస్తాము. విజయవాడలో మా సరసక్క పేరు రాశారా? బందర్లో మా లలితమ్మోదిన రాయండి. చూడవే, నన్ను ఏడిపిస్తున్నాడు. చెప్పవే, చెప్పు. నాకేమైనా భయమా? ఏమిట్రా, ఏమిటి నీ గోలా? నాన్న, అమ్మాయి మధ్య పార్టీ ఫిరాయించి చెల్లాయి పార్టీలో చేరిపోయింది గానీ నువ్వు చెప్పు నాన్న. విషయం ఏమిట్రా? ఇప్పుడు అన్నయ్య ప్లీజ్. వాడిని చెప్పనివ్వరు అదటే, నువ్వు చెప్పరా. ఇప్పుడు పెళ్ళయ్యాక ఇది దీని మూడు ఫారెన్ వెళ్తారా? ఫారెన్ వెళ్తారు. వెళ్తే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మర్యాద కోసం వచ్చి పరిచయం చేసుకుంటారు కదా. వాళ్ళు రాకపోయినా అక్కడికి వీళ్ళు కొత్త కాబట్టి వీళ్ళే పరిచయం చేసుకోవాలి కదా. అలా పరిచయం చేసుకునేటప్పుడు వీళ్ళాయన హుందాగా ఐఎమ్ మిస్టర్ సురేష్ ఎంసీఏ అంటాడు. కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు కదా.
అప్పుడు ఇదేం చెప్తుంది? నేనేం చెప్పను పో. చెప్పకపోతే ఎలా? ఏ నాన్నా? అవునవును, చెప్పకపోతే ఎలా? అప్పుడు సరళ హుందాగా ఐఆమ్ సరళ ఐఎఫ్ఐ అంటుంది. అయ్యప్పయ్యా అదేం డిగ్రీరా? ఇంటర్ ఫెయిల్ ఆఫ్ ఇండియా. శివయ్య, ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? పెళ్లి కూతురా, నీ కాబోయే మామగారు రాఘవయ్య గారు. గుర్తుపెట్టావా? మావయ్య గారికి నమస్కారం పెట్టవే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి బాబు గారు, కూర్చోండి. పదండి. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. సురేష్ రాత్రి ఫోన్ చేసినప్పుడు నిన్ను గుర్తు చేశాడయ్యా. అలాగండి. ఏమయ్యా గోపాలం, ముందుగా చెప్పకుండా బావగాని ఇలా తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏమిటి? నేను మాత్రం రావాలనొచ్చానా బావగారు? పరిస్థితులు నన్ను ఇలా తీసుకొచ్చాయి. నువ్వేమిటి గోపాలం అలా డల్గా ఉన్నావు? ఏమీ లేదు, రాఘవయ్య గారు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. అది మీరు సావధానంగా వింటే బాగుంటుంది. పెళ్లిని కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తే బాగుంటుందండి. ఏమన్నారు? అదే, పెళ్లిని కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తే. దేనికండి? అబ్బాయి అమ్మాయి ఫారెన్ వెళ్తున్నారు కదా, కొత్త కాపురం, కొత్త వాతావరణం. ఎంత తెలిసిన వాళ్ళున్నా ముందు కొంత డబ్బైతే చేతిలో ఉండాలి కదా. అవును, ఉండాలి. అమెరికాలో దిగి దిగ్గానే ఖర్చులకు అవసరమయ్యే సొమ్మును ఇక్కడి నుంచే డాలర్స్ రూపేణా పట్టుకెళ్లాలని అబ్బాయి ఆలోచన. మంచి ఆలోచనే. ఇప్పుడు కాదన్నదెవరు? అబ్బాయికి అవసరమైన పైకం డాలర్స్లో కావాలంటే 2 లక్షలైనా అవసరం అవుతుంది. 2 లక్షలా? ఆహా, అది మీరి వాళ్ళు మేము అనటం లేదు. మా తిప్పలేవు మేము పడతాం. దానికి ఈ పెళ్లికి ఏమిటి సంబంధం? అవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకున్నామండి. మరి ముందే ముహూర్తం ఎందుకు నిర్ణయించినట్టు? గోపాలరావు గారు, మీ స్నేహితుడు ఏదో అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్పండి. ఈ పెళ్లి త్వరగా జరిగితే బాగుంటుందని ముహూర్తాల కోసం తొందర పెట్టింది నేనే. తొందర పెడితే తప్పేముందన్నయ్య? అనుకున్న టైంకి పెళ్ళవుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ దొరికిన తర్వాతే పెళ్లి చేద్దామంటున్నారు రాఘవయ్య గారు. ఏ పెళ్లి తర్వాత చేయొచ్చుగా ప్రయత్నాలు, దానికోసమని. అది కాదమ్మా, అవతల వాళ్ళు 2 కాదు 3 లక్షలు ఇప్పటికిప్పుడు ఇచ్చేట్టున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరండి వాళ్ళు? ఇంకొద్ది రోజుల్లో సురేష్కి సరళకి పెళ్లి జరగబోతుందని తెలుసు కూడా 2-3 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చిన ఆ వెధవలు ఎవరండి? మదన్, లేకపోతే ఏమిటన్నా, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా. ఏంటి పెద్ద మనుషులు మాట్లాడుకునేది? సార్, ముందు కట్నం వద్దు అన్నారు. ఓకే, బ్రహ్మాండం. ఏదో మా శక్తి మేరకు మేము ఇచ్చుకోవాలి అని అనుకున్నాం. అమెరికా ప్రయాణం ఏర్పాట్లు అన్నారు. అది మా శక్తికి మించిన పని అయినా అష్టకష్టాలు పడి ఎలాగో సాధించాం. మళ్ళీ ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ అంటున్నారు. ఇప్పుడు మేము ఏ గగలో దూకాలండి? అంటే మేము కావాలని ఇవన్నీ అడుగుతున్నాం అనుకుంటున్నారా? అడగడం కూడా అనరు. దీన్ని బ్లాక్ మెయిలింగ్ అంటారు. దిస్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ మెయిలింగ్. మిస్టర్ మదన్, ఏదోలే పరువు గల కుటుంబం, పద్ధతి గల మనుషులు అని ఇంతసేపు ఓపిక పట్టాను. మాకు సంబంధాలు కరువై మీ ఇంటికి రాలేదండి. గోపాలరావు గారు చెప్తే ఇక్కడికి వచ్చాం. డబ్బు లేకపోయినా సంస్కారం ఉన్న వాళ్ళని విలువచ్చాం. నీ మాటలు విన్నాక డబ్బు ఒకటే కాదు, సంస్కారం కూడా లేని వాళ్ళని తేలిపోయింది. బ్లాక్ మెయిలర్స్ కదా. ఈ సంబంధం ఇష్టం లేకపోతే వేరే సంబంధం చూసుకోండి, నేను వస్తా. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, నా మాట వినండి ప్లీజ్. రాఘవయ్య గారు, నా మాట.
మదన్, ఇక్కడే ఆగిపోయావే, రా కూర్చో. అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు సారీ. నా అనుమతి లేకుండా నా మనసులోకి ఏనాడో వచ్చావు. నువ్వు సారీ చెప్పడం ఏమిటి? నో. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా. ఏ విషయంలో? చాలా విషయాల్లో. బాధ పెడితే సారీ చెప్పి వెళ్దామని వచ్చావా? సారీ చెప్పడమే నీ ఉద్దేశమైతే ఫోన్ చేసి ఉండేవాడివి. ముందు మీ అమ్మనో నాన్ననో చెల్లినో రాయబారం పంపుండేవాడివి. అలాంటిది నీకు నువ్వుగా స్వయంగా ఇంటికొచ్చావంటే సారీ చెప్పడం కోసం మాత్రం నువ్వు రాలేదు. ఐ కరెక్ట్? మాట్లాడు మదన్, ప్లీజ్. నువ్వు మాట్లాడాలని ప్రయత్నించిన ప్రతిసారి నేను తప్పించుకుని తిరిగాను. కారణం తెలుసా? సూటిగా నీ కళ్ళలోకి చూస్తే ఎక్కడి నీ అందానికి దాసోహం అంటానోనని భయం. నువ్వు నాకు ఎంత దగ్గరగా వచ్చినా నేను దూరంగానే ఉంటూ వచ్చాను. ఎందుకో తెలుసా? నేను నీ దగ్గరగా నిల్చుంటే నా మనసు ఎక్కడ పట్టు తప్పుతుందోనని భయం. అబ్బాయి గారేంటి ఈరోజు వింతగా మాట్లాడుతున్నారు? ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న మాటల్ని, మనసులోనే సమాధి చేసుకున్న ఆలోచనల్ని నీ ముందుంచి క్షమాపణలు అడగాలని వచ్చాను రోజీ. జరిగిపోయిన వాటిని కాసేపు పక్కన పెట్టి జరగాల్సిన వాటి గురించి ఆలోచిద్దాం. జీవితంలో నాకు కొన్ని ఆశలున్నాయి, ఆశయాలున్నాయి. ఎటొచ్చి వాటిని సాధించుకునే అవకాశాలే కరువైపోయాయి. మనసు అనేది కలలకు అలవాటు పడితే మామూలు ప్రపంచం మీద రోత పుడుతుంది, బరువులు బాధ్యతల మీద అసహ్యం పుడుతుంది. అలాంటి ఫీలింగ్ నాలో కలిగిన మరుక్షణం నాకు నేను దూరం అయిపోతాను, నా ఇంటికి దూరం అయిపోతాను. అందుకే కలలు అనే వాటిని నా కళ్ళకు దూరంగా ఉంచుతూ వచ్చాను. ఇన్నాళ్ళు అలా చేశావు, ఇక ముందు కూడా అలాగే చేయాలా? నన్ను చూస్తే నీకేమీ అనిపించట్లేదా? ఒకసారి రోజీ అని ప్రేమగా పిలవాలనిపించట్లేదా? అలా పిలవాలని, నీతో గడిపి కొన్ని మధురమైన క్షణాలను పంచుకోవాలని ఎన్నోసార్లు అనిపించింది. కానీ వాటన్నిటినీ నాలోనే దాచుకున్నాను. ఎందుకలా నిన్ను నువ్వు శిక్షించుకుంటావు? శిక్షించుకుంటున్నాను నువ్వంటున్నావు, రక్షించుకుంటున్నానని నేననుకుంటున్నాను. రోజీ, నా ఇంటి పరిస్థితులు గాని, నా వ్యక్తిగతమైన ఆలోచనలు గాని నాకంటూ కొన్ని ఆంక్షలు విధించాయి. వాటిని దాటి నేను రాలేను. నాలాగే నువ్వు కూడా నా వ్యక్తిగత ప్రపంచంలో అడుగు పెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. అదిగో మళ్ళీ పాత పాటే పాడుతున్నావు. నన్ను ప్రేమిస్తున్నట్టు ఒక్క మాట చెప్పు మదన్, ప్లీజ్. మదన్, మదన్ ప్లీజ్, ఒక్క మాట. నన్ను ప్రేమిస్తున్నట్టు ఒకే ఒక్క మాట చెప్పు మదన్, ప్లీజ్. సారీ మదన్, మదన్. మీరు 100 పచార్లు చేసి 1000 రకాలుగా ఆలోచించినా మనం చేసింది పొరపాటు పనే. ఏమిటి పొరపాటు? పెళ్లికి ఒప్పుకోవడము, పెళ్లి కార్డులు పంచేంత వరకు వెళ్ళడమునా? పెళ్లి కార్డుల విషయమే నేననేది. అవతల మగ పెళ్లి వాళ్ళు ఇంకా కార్డులు గట్రా వేయించలేదండి, వాళ్ళు వచ్చేయించాకే మనం వేయిద్దామండి అంటే విన్నారా మీరు? అందరికీ పంపాలి, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం దూరాభారణ ఉన్న వాళ్ళందరినీ పిలవాలి పార్వతి అన్నారు. ఇప్పుడు చూడండి, పెళ్లి ఆగిపోయింది. ఆగిపోలేదు, వాయిదా పడింది. దానికి దీనికి ఏమిటో తేడా ఉంది, ఉండవలసినంత తేడా ఉంది. అయినా ఇప్పుడు మనం ఆలోచించవలసింది తేడాల గురించి, అయిపోయిన వాటి గురించి కాదు పార్వతి. పెళ్లి వాయిదా పడకుండా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించగలమా లేదా అన్నది ఆలోచించాలి. 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? తీసుకురావాలన్న పట్టుదలే ఉంటే ఎక్కడి నుంచైనా తీసుకురాగలం. ఏమిటండి మీ ధైర్యం? ధైర్యం చేయవలసి వచ్చినప్పుడు చేయలేకనే జీవితంలో ఎంతో విలువైన భాగాన్ని కోల్పోయాను పార్వతి. అక్కడ ఇక్కడ అడిగి 1.5 లక్షలు పోగేసిన వాణ్ణి. ఇంకాస్త కష్టపడితే 2 లక్షల అప్పు పోగేయలేనా? ఎంత కష్టమో ఆలోచించారా? కష్టాలు మనకు కొత్త అయితేగా కాదు కూడదని వెనకడుగు వేయటానికి. మనం ఈ కాస్త కష్టపడితే సరళ జీవితాంతం సుఖపడుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం అవసరమైన డబ్బేదో మనమే ఇస్తామని చెప్దాం. అప్పుడు అనుకున్న ముహూర్తానికే సరళ పెళ్లి జరుగుతుంది. ఇప్పటికే తెలిసిన వాళ్ళందరి దగ్గర చేబదులు తెచ్చాం, అప్పులు చేశాం, ఫైనాన్స్ కంపెనీ నుండి డబ్బు తెచ్చాం. ఆ వడ్డీ రేటు తలుచుకుంటేనే గుండె గుబేలమంటుంది.
నిండా మునిగిన వాడికి చలేమిటి పార్వతి? ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పు? ఏదో ఆ పసిదాని అదృష్టం కొద్దీ ఇది వచ్చింది గాని లేకపోతే ఏ 25 లక్షలో 50 లక్షలో తీసుకోవాల్సిన సంబంధం కాదు. తీసుకురావడం వరకు బాగానే ఉంటుందండి. తీర్చే విషయం గురించి కాస్తంత ఆలోచించండి. హలో ఆంటీ. హలో అంకుల్. ఏమిటలా ఉన్నారు? ఏం లేదమ్మా, రా కూర్చో. లేదు, ఏదో ఉంది. మధ్యతరగతి సంసారాల మాట కచేరీలకు వేరే కారణాలు ఏముంటాయమ్మా? ఏమండి, సుబ్బరామయ్య గారు రమ్మని చెప్పారుగా, వెళ్ళి రాకూడదు? వెళ్ళొచ్చులే పార్వతి. రోజుని చూసి చాలా రోజులైనట్టుగా ఉంది. రాక రాక వచ్చింది. కాసేపు మాట్లాడి. నేను మాట్లాడుతూ ఉంటాను గానీ మీరు వెళ్ళిరండి. వద్దాంటీ, మీరేదో సీరియస్ డిస్కషన్లో ఉంటే అనవసరంగా మధ్యలో వచ్చి పాడు చేశాను. సారీ, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులేండి. అమ్మా రోజీ, వచ్చిన పనేమిటో చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటమ్మా? మా గొడవలు ఎప్పుడు ఉండేవే గాని ముందు నీ సంగతి చెప్పు. మీరేం మాట్లాడుకుంటున్నారో చెప్తే ఆ తర్వాత నేను చెప్తాను. ఏం లేదమ్మా, శుభలేఖలు ఎవరెవరికి ఇవ్వాలా అని తర్జన భర్జన పడుతున్నాం. దానికి అంత తర్జన భర్జన పడాల్సిన అవసరమే ఉంది? పార్వతి, రోజీకి అసలు విషయం చెప్పేద్దాం. చెప్దామని మీరు నిజంగా అనుకుంటే నేను వచ్చేసరికి నాకు వినిపించిన మాటలే వేరు తెలుసా? తీసుకోవడం సంగతి సరే, తీర్చడం గురించి ఆలోచించండి అని అంది కదా ఆంటీ. నువ్వు మా బిడ్డలాంటి దానివి కాబట్టి చెప్తున్నాను. మనసులోనే ఉంచుకోమ్మా. ఆ అబ్బాయి తరఫు వాళ్ళకి అర్జెంటుగా 2 లక్షలు ఇవ్వాలి. కట్నం వద్దని చెప్పారుగా అప్పుడు. ఈ డబ్బు కట్నం కోసం కాదమ్మా, పెళ్ళయ్యాక వాళ్ళు అమెరికా పెడుతున్నారు కదా, వెళ్లబోయే ముందు ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకోవటం కోసం. ఐ సీ. ఇప్పటికే అల్లుడు గారి అమెరికా ప్రయాణం కోసం అయితేనేం, పెళ్లి ఖర్చులకైతేనేం 1.5 లక్షలకు పైగా అప్పు చేశాం. మరో 2 లక్షలు అప్పు చేద్దామంటారు మీ అంకులు. అప్పెందుకు చేయడం? అప్పు చేయకపోతే మాకంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేనున్నానన్న సంగతి మర్చిపోయారా? నేను మిలియనీర్నని, కోట్ల కొద్దీ డబ్బు అలా ఇన్నప్పెట్లో వేస్ట్గా మూలుగుతూ ఉందని, నేను మదన్కి ఫ్రెండ్నని, ఈ ఇంట్లో వాళ్ళకి అంతో ఇంతో పరిచయం ఉన్నదాన్ని కదా. డబ్బేదన్నా అవసరం వచ్చినప్పుడు నన్ను అడగచ్చని మీకు అనిపించలేదా? నిజంగా నువ్వు ఈ మాట అనేంతవరకు మాకీ విషయమే తట్టలేదమ్మా. అవునులేండి, ఎందుకు తడుతుంది? నేను ఇంటికి ఎవరినని తడుతుంది? అయినా నా పిచ్చి కాని ఆంటీ, మీరెవరు నేనెవరు? మీకు నాకు సంబంధం ఏంటి అసలు? అది కాదమ్మా, ఏదో మీ అబ్బాయి చదివే కాలేజ్లో నేను చదువుకున్నాను, అంత మాత్రం చేత మదన్ని అభిమానించాలనుందా? ఒకవేళ అభిమానించాలనుకోండి, పొలోమని ఇంటికి రావాలనుందా? వచ్చాననుకోండి, తగుదునమ్మా అంటూ ప్రతి విషయంలోనూ కలగ చేసుకోవడమేనా? దిస్ ఇస్ టూ మచ్. అమ్మా రోజీ, నేను పిచ్చి మొద్దున అంకుల్. సరళ పెళ్లికి పట్టుచీరలు, తనకు నచ్చిన జ్యువెలరీ కొందామని వచ్చాను. ఇంకా నయం, వచ్చి రాగానే సరళని తీసుకుని బయలుదేరాను కాదు. సరళ పక్కింటికి వెళ్ళిందమ్మా, పిలుస్తానుండు. పిలిచి ఏమని చెప్తారు? ఎవరో దారిని పోయే దానం వచ్చింది, షాపింగ్ అంటోంది, దానికి పిచ్చో వెర్రో కనుక్కోమని చెప్తారా? ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివమ్మా. వద్దా ఆంటీ, మిమ్మల్ని మాట్లాడినిస్తే ఆ మాట ఈ మాట చెప్పి కవర్ చేసేస్తారు. అమ్మో, మీరు చాలా డేంజరస్. నిజం చెప్తున్నానమ్మా, ఇటీవల కాలంలో మా అందరికి ఇంత దగ్గరైన మనిషివి నువ్వు ఒక్కదానివే. అలా అయితే డబ్బు విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేను పరాయిదాన్ననేగా, నన్ను డబ్బు అడగకూడదనేగా. నేను అనవసరంగా చనువు తీసుకుని అందరూ నా వాళ్ళు అనుకుంటాను తప్ప నన్ను సొంత మనిషి అనుకునే వాళ్ళు ఒక్కరూ లేరు. నాకెప్పుడు బుద్ధి వస్తుందో ఏమో. రోజీ, మిస్ రోజీ, మీకోసం మదన్ పేరెంట్స్ వచ్చారు. వచ్చారా? అవును మేడం, కింద హాల్లో కూర్చోబెట్టాను. ఓకే, వాళ్ళ కాఫీ ఇస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే మేడం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.